सः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ శాంతి శాంతి శాంతి. నమస్తే మాతాజీ, అందరికీ నమస్తే. నమస్తే మాతాజీ, అందరికీ నమస్తే అమ్మ. నమస్తే అందరికీ నమస్తే. నమస్తే మాతాజీ, అందరికీ నమస్తే. నమస్తే. ఈరోజు మన వేదాంత దర్శనంలోని సూత్రం అంటే ఈ వేదాది శాస్త్రములు భగవంతుని చేత ఉపదేశింపబడినవి కదా, మరి ఈ వేదాది శాస్త్రములను ఎవరు చదవాలి, ఎవరు చదవకూడదు అనేది ఒక సందేహాన్ని వ్యక్తపరుస్తున్నాడు. అనగా ఎందుకంటే స్తుతామయ వరద వేదమాత ప్రచోదయంతం పావమాని ద్విజానాం. ఈ ద్విజులు అంటే ఎవరు? ఈ ఇంత గూఢమైన ఇంత యథార్థముగా ఉన్నటువంటి వేద శాస్త్రములను ఎవరు పఠించాలి, ఎవరు వినాలి, ఎవరు వినకూడదు, ఎవరు శ్రవణం చేయకూడదు, ఇలాంటివి ఏమైనా నియమ నిబంధనలు ఉన్నాయా అని ప్రశ్న. ప్రశ్న అర్థమైందా అందరికీ? దానికి సమాధానము మన 33వ సూత్రములో భావంతు బాదరాయణో అస్తి హి అనగా మీరు అడిగినటువంటి ఏదైతే ప్రశ్న ఉందో, అంటే ఎందుకు అడుగుతున్నారు? తు అంటే ఎందుకు అడుగుతున్నారు? ఈ వేద శాస్త్రములను ఎవరు చదవాలి, ఎవరు చదవకూడదు, ఎవరు వినాలి, ఎవరు వినకూడదు అనేది ప్రశ్న ఎందుకు వచ్చింది అంటే, లోకమున కొంతమంది శూద్రులు వేదము చదవకూడదు అని ఉంది కదా అని ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నాడు. అప్పుడు బాదరాయణుడు అనగా వ్యాసుడు ఏమంటున్నాడంటే, అది సత్యం కాదు, అది నిజము కాదు. ఎందుకంటే వేద మంత్రాలను మనము ఐత్రేయ బ్రాహ్మణములో చూసుకుంటే అంటే అక్కడ ఒక సూక్తి వస్తుంది. అలాగే ఋగ్వేదంలోని దశమ మండలాన్ని సాక్షాత్కారం చేసుకున్నటువంటి వ్యక్తి డైలాషుడు. అంటే ఇలుషా పుత్రుడు. ఇలుషా అనే స్త్రీ శూద్ర స్త్రీ. ఆమె పుత్రుడు డైలాషుడు, డైలూషుడు. అతను ఋగ్వేదములోని ఒక సూక్తమును ప్రచారం చేశాడంట. ఋగ్వేదములోని దశమ మండలములోని 30వ సూక్తమును అతనే సాక్షాత్కారం చేశాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? వేదములో ఎటువంటి వేదము చూపించలేదు. అటులనే ఐతరేయ ఉపనిషత్తులో కూడా, అంటే ఐతరేయ బ్రాహ్మణములో ఒక శ్లోకం వస్తుంది. ఋషయో వై సరస్వత్యాం సత్రమాసత తే కవశమైలూషం సోమాదనయన్ దాస్యో పుత్ర కితవో బ్రాహ్మణ కథం నో మధ్యే దీక్షిష్టేతి త్వం బహిర్ధన్వో దహన్ అత్రైనం పిపాసాహంతు సరస్వత్యా ఉదకం అపాదితి స బహిర్ధనో ధూఢః పిపాసయా విత్తః ఏతద్దప్పో న ప్రియమపశ్యత్.
ఈ ఈ ఐతరేయ బ్రాహ్మణములోని సూక్తమును మనం వ్యాఖ్యానం చేసుకుంటే మనకేమర్థం అవుతుందంటే, ఇక్కడ మానవుడు తన పంతము నెగ్గించుకోవడానికి, తన పట్టుదలను నిరూపించుకోవడానికి చెప్పినటువంటి మాటలు ఇది. ఏది? స్త్రీ శూద్రం నాధీయతాం. ఇది నిజముగా శాస్త్రోక్తి కాదు. ఒక రాజ్యము నుండి ఇరుగు పొరుగు రాజ్యాలకు లేదా బంధుమిత్రుల మధ్యలో వ్యాపార లావాదేవీలు జరిగినప్పుడు, లాభ నష్టాలు ఉన్నప్పుడు అక్కడ ఎటులా ఒక నిర్ణయం జరుగుతుందో అక్కడ పక్షపాత నిర్ణయము జరగవచ్చు, నిష్పక్షపాత నిర్ణయము జరగవచ్చు. అటులనే ఒక జన్మతః బ్రాహ్మణుడిని ఒక శూద్రుడు ఓడించడము వలన వచ్చినటువంటి నినాదమే స్త్రీ శూద్రం నాధీయత. అంతేకాని ఇది వేదోక్తి కాదు. ఇది మనుష్యుల మధ్యలో వచ్చినటువంటి మాట. అందుకని ఐతరేయ బ్రాహ్మణం యొక్క ఈ పదము యొక్క మనము అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఋషులందరూ కూడా సరస్వతి నది తీరమున ఒక సత్రం ఏర్పరచుకొని అక్కడ కూర్చున్నారంట. సరస్వతి నది యొక్క తీరమున ఋషులందరూ కూడా ఒక సమూహాన్ని ఏర్పరచుకున్నారు, సత్రం ఏర్పరచుకున్నారు. వారిలో విలూషా పుత్రుడు ఐలేషుడు చూచి వానిని, అంటే ఆ సత్రములో ఇతను కూడా వచ్చాడంట. ఎవరు? విలూషా పుత్రుడైనటువంటి ఐలేషుడు. వీళ్ళు ఏం చేశారంటే, ఇతను దాసీపుత్రుడు, అబ్రాహ్మణుడు, వీడు మన మధ్యలో కూర్చొని ఈ విధమైనటువంటి సరస్వతి నది తీరమున దాసీపుత్రుడు మన మధ్యలో కూర్చుని మనతో సమానముగా ఈ చర్చలో కూర్చుంటాడా, మనతో పాటు ఈ సోమపానం చేస్తాడా, ఇవన్నీ మనతో సమానంగా ఎలా చేయగలుగుతాడు అని ఒకతనికి చాలా కోపం వచ్చిందంట. అతను ఏమన్నాడంటే, ఎవరు? బహిర్ధనుడు. ఆ ఋషులు సరస్వతి నది దగ్గర ఒక సత్రం ఏర్పరచుకుంటే అందులోకి దాసీపుత్రుడు ఐలాషుడు కూడా వెళ్తాడు. అప్పుడు ఒక వ్యక్తికి వీడు దాసీపుత్రుడు మనతో సమానముగా ఎలా కూర్చుంటాడు, మనమందరము జన్మతో బ్రాహ్మణులము, వీడు అబ్రాహ్మణుడు, అందులో వీడు దాసీపుత్రుడు అని అహంకారముతో విర్రవీగిపోయి బహిర్ధనుడు ఏం చేశాడంటే అతనిని దూరముగా తీసుకెళ్తాడు. ఎంత దూరముగా తీసుకెళ్ళాడు అంటే ఇది యుద్ధం జరగలేదు. ఇక్కడ అతనికి త్రాగడానికి నీళ్లు దొరకని స్థానమున, తినడానికి ఏమి దొరకని స్థానమున తీసుకెళ్లి వదిలిపెడతాడు. ఎందుకంటే ఈ దాసీపుత్రుడు గనక యుద్ధము చేస్తే, వాదోపవాదము చేస్తే మనం గెలవలేము. అందుకనే ఈ మన మధ్యలో జరుగుతున్నటువంటి ఈ బ్రాహ్మణుల మధ్యలో జరుగుతున్న ఈ పక్షపాత వ్యవహారములో వీడిని మనము ఎవరికి తెలియకుండా ఆకలి దప్పికలతో అలమటించి చచ్చిపోతే మనకు నింద రాదు, మనం అనుకున్నది ముందుకెళ్తాము అన్న ఆ అహంకారము అతనిని ఒక నిర్జన స్థానంలోకి తీసుకెళ్ళి వదిలిపెడతారు. అక్కడ అతనికి నీరు దొరకలేదు, ఆహారము దొరకలేదు. కానీ ఆశ్చర్యం ఏమిటి అంటే అతను అంతర్గత శక్తితో యథావిధిగా గ్రామానికి వచ్చి మరలా తన వేద సిద్ధాంతాన్ని ప్రచారము చేసినట్టుగా ఐతరేయ బ్రాహ్మణ గ్రంథములో కనబడుతుంది. అంటే ఏమిటి? ఒక బ్రాహ్మణ సమూహములో అబ్రాహ్మణుడు శాస్త్రము మాట్లాడితే నచ్చక
ఆ సమానత్వాన్ని జీర్ణించుకోలేక అనేక రకాలుగా శాస్త్రములో లేని మాటలని అందరూ కూర్చొని ఇది శాస్త్ర విధి, శాస్త్రములో ఇలా చెప్పబడి ఉంది అని దానిని ఎంత వీలవుతే అంతగా ప్రచారం చేశారు. యథార్థమును ప్రచారం చేయలే. కేవలం అబ్రాహ్మణ బ్రాహ్మణ మధ్యలో జరుగుతున్నటువంటి ఈ వ్యవహారాన్ని శాస్త్రముగా మార్చి నేటికి కూడా ఈ దుష్ప్రచారం ఉంది. ఆర్య సమాజము కొంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది సరిపోదు. ఎందుకంటే ఆర్య సమాజంలో ముఖ్యంగా ఈ వేద శాస్త్ర అధ్యయనము గురుకులీయ శిక్ష విధానములో ఉండాలి. మరి గురుకులాలలో 6 అంగాలని చదవడానికి మేధాబుద్ధి మీద ఆధారపడి ఉంది. అటులనే గురు శిష్యులు నిరంతరము అంటే సత్యం చెప్పాలన్నా కొంచెం ధైర్యం కావాలి, ఎదుర్కోవాలి. ఈనాడు మీరు క్రైస్తవ మిషనరీ స్కూల్స్ చూస్తే అక్కడ బైబిల్ ఎంత అక్కడ ఉన్నటువంటి నమ్స్ అనండి, వాళ్ళు ఏ విధంగా ఆ బైబిల్ని ప్రచారం చేస్తారో, కొంత ఇప్పుడు శుద్ధ చైతన్య స్వామి వల్ల భగవద్గీత ప్రచారంలోకి వచ్చింది. కానీ మన శాస్త్రముల యొక్క పఠనము శ్రవణము ఎక్కడ కనబడదు. హిందువులంటే గుడికి వెళ్ళాలి, ఆ గోపురం తల మీద పెట్టించుకోవాలి, అయ్యగారు ఏవో 4 మంత్రాలు, అది కూడా లోపల గర్భగుడిలో చదువుతాడు, మనం బయటనే నిలబడాలి అంతే. అదొక గేట్ ఉంటుంది, అక్కడ వరకే మనకు అనుమతి, దాన్ని దాటి మనం వెళ్ళలేము. ఈ విధంగా వ్యవస్థ ఇది ఎంతకి దారి తీసింది అంటే పరమతము వ్యాప్తింపబడడానికి కూడా కారణమైంది. మాలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, ఏమిటి భగవంతుడు అందరివాడు, అందరూ భగవంతుణ్ణి తెలుసుకోవాలి, స్పర్శించుకోవాలి, అలాంటప్పుడు ఈ విభేదాలు ఏంటి అన్నప్పుడు మాకు వేదము దొరికింది గనక మేము క్రైస్తవులుగా మారకుండా ఉండిపోయాం. ఒకవేళ వేదమే మాకు లభించకపోతే మాలాంటి ప్రశ్న జనిత ఆత్మలకు క్రైస్తవ మతములోకి వెళ్ళడం పెద్ద కష్టం కాదు. ఎందుకంటే క్రైస్తవానికి ఆధారమైనటువంటి బైబిల్ వాళ్ళు ఇచ్చేస్తారు. అక్కడ ఏ వ్యత్యాసం ఉండదు. మనం ఇంట్లో అయినా పెద్దల్ని గౌరవిస్తాం, గురువుని గౌరవిస్తాం, జ్ఞానుల్ని గౌరవిస్తాం. అలాగే అక్కడ ఆ చర్చిలో ఫాదర్ చదువుతూ ఉంటే గౌరవం ఇవ్వడం, పారితోషికం ఇవ్వడం ఇది సామాన్య వ్యవహారం. దీన్ని మనం అనకూడదు. అక్కడ కూడా ఫాదర్ దూరంగా చెప్తాడు, వీళ్ళందరి కింద, ఇదా మనం వాదించకూడదు. హైందవ యుగములో జరుగుతున్న లోపాలని మీరు తెలుసుకోండి. ఒక అబ్రాహ్మణుడు మా మధ్యలో మాట్లాడతాడా అన్న ఒక అహంకారముతో వేదాది శాస్త్రములని సొంతము చేసుకొని ఎక్కడ కూడా వేదము యొక్క పఠనము పాఠనము జరగదు. అక్కడక్కడ కొంతమంది బ్రాహ్మణులు, అది కూడా పురోహితులు, అభిషేక సమయములో మంత్రపాఠం చేస్తారు తప్ప పదవిచ్ఛేదము కానీ, ధాతుపాఠము కానీ, అర్థము కానీ, నిఘంటువులోగా కానీ ఏది వాళ్ళకి చదివించరు. ఈ విధంగా మనమంతా ఒక జడముగా తయారైపోయినాం. అమ్మో, ఆడవాళ్ళు గాయత్రి మంత్రం చదవద్దు, అయ్యగారు చెప్పారు. ఆడవాళ్ళు యజ్ఞోపవిత ధారణ చెయ్యకూడదు, అయ్యగారు చెప్పారు. ఆడవాళ్ళు యజ్ఞ యాగాదులు చేయించకూడదు, అయ్యగారు చెప్పారు. కడుపుతో ఉన్నప్పుడు అగ్నిలో ఆహుతి వేయకూడదు, ఇది అయ్యగారు చెప్పారు.
అంటే ఈరోజు యథార్థమైనటువంటి భగవంతుడు ఏదైతే పుంసవనం సీమంతనైన సంస్కార మంత్రాలని మనకు ఇచ్చాడో, శ్రీమంతము ఏ విధంగా చెయ్యాలి, పుంసవనము ఏ విధంగా చెయ్యాలి, గర్భాధానము ఏ విధంగా జరుపుకోవాలి అని ఏ వేద శాస్త్రం అయితే ఉపదేశింపబడిందో, అట్టి వేద శాస్త్ర ఉపదేశకర్త అయిన భగవంతుణ్ణి కూడా మనం వదిలిపెట్టి అయ్యగారు చెప్పింది పట్టుకుంటున్నాం. కడుపుతో ఉన్నప్పుడు యజ్ఞం దగ్గర కూర్చోద్దండి. ఒకవేళ భగవంతుడు అసత్యమా? ఈనాడు మనందరిలో అజ్ఞానము ఎంత వ్యాపించి ఉంది అంటే, ఒకవేళ మన గృహాలకి పౌరాణిక కూతురు కోడలుగా వచ్చిన ఆ పౌరాణిక తల్లి, మా అమ్మాయికి ఈ శ్రీమంతం వైదిక పద్ధతిలో ఒప్పుకోమండి, మా ఇంటి అయ్యగారు చెప్పారు కడుపుతో ఉన్నప్పుడు హోమం దగ్గర ఉండకూడదు. అట్లనే మన ఆర్య సమాజ కుటుంబం నుండి పౌరాణిక ఇంటికి వెళ్ళింది మన కూతురు, అక్కడ ఆ అత్తగారు ఒప్పుకోరు. ఇలా వేద శాస్త్రము యొక్క జ్ఞానము ఏ ఆయుధాలు లేకుండానే మాట అనే ఒక బాణముతో లుప్తమవుతూ ఉంది. స్వామి దయానంద సరస్వతి చాలా ప్రయత్నం చేశాడు కర్మకాండలో మార్పు తేవడానికి, ఈనాడు జరుగుతున్న సాంప్రదాయాల్లో విధి విధానములో మార్పు తేవడానికి, ఆ జ్ఞానగంగ ప్రవహింపబడ్డానికి దయానంద సరస్వతి ఆర్య సమాజం అనే సంస్థను స్థాపించి మానవాళికి ఎనలేని మార్గదర్శకుడుగా నిలబడదామని ప్రయత్నించాడు. కానీ ఆ సంస్థల్లో అభివృద్ధి జరగాలి, ముందుకు వెళ్ళాలి అంటే ధన వ్యవస్థ. స్వామి దయానందుల వారు వివాహ వ్యవస్థలో మార్పు తేవడానికి, అంతర్రాష్ట్రీయ వివాహాలు, కులాంతరాలు పోవడానికి, అంతర్గత అంటే ఇతర మతస్థుల వివాహాల కోసం ఒక చట్టం పట్టుకొచ్చారు స్వామి శ్రద్ధానంద్ లాంటి మహాపురుషులు. కానీ దాన్ని కూడా మనం మూలం మొదలుపెట్టేశాం. ఇవాళ ఆర్య సమాజం అంటే హోమాలు చేపిస్తారు, అంతేగాని అసలు ఆర్య సమాజము ఆ సంస్థ అనే వృక్షం మీద పూసిన పువ్వుల యొక్క వాసన ఎక్కడ మీరు చూడండి. అందుకనే ఈ ఋషుల యొక్క మాట, ఋషుల యొక్క జీవన విధానం ఈనాడు ప్రతి గడపకి వెళ్ళడం లేదు. వేద శాస్త్రముల యొక్క గంగ ప్రవహించాలి అంటే దయానందులు లాంటి ఆశయాలు ఉన్న వాళ్ళు ఉండాలి. ఆర్య సమాజం అంటే ఒక మతము కాదు, అదొక సంస్థ. కానీ ఈనాడు క్రైస్తవ మతము వృద్ధి చెందినంతగా అందులో ఒక అంశం కూడా ఆర్య సమాజం వృద్ధి చెందలేకపోతుంది. కారణం అది ఎవరికి వాళ్ళమే ప్రశ్నించుకోవాలి. అందుకనే ఏమంటున్నాడు అంటే, అబ్రాహ్మణుడు దాసీపుత్రుడైన ఐలాషుడి ద్వారా అవమానాన్ని, వీడు మాకంటే కులం తక్కువవాడు, మాకంటే వీడు మాతో మాట్లాడతాడా, మాతో సరిసమానముగా కూర్చుంటాడన్న ఒక్క కపట అహంకార వ్యవహారమే ఏ దేశములో అయితే వేదాల యొక్క నిలయముగా చెప్పబడి ఉందో అక్కడ ఇంత అల్లకల్లోలం జరిగిపోయింది. కానీ యజుర్వేదం ఏం చెప్తుంది? రుచం నో దేహి బ్రాహ్మణేషు రుచం రాజసు నస్కృతి రుచం విశ్యేషు శూద్రేషు మయి దేహి రుచారుచం. వేదం ఏం చెప్తుంది? ఓ విద్వాంసుడా, నీవు అన్ని వర్ణముల వారికి ఈ వేదమును ఉపదేశింపచేయుము. యజుర్వేదములోని
18వ అధ్యాయము 48వ మంత్రములో ప్రతి ఒక్కరూ వేదం చదవండి అని చెప్తుంది. అథర్వ వేదం ఏమంటుంది? ప్రియం మాకృను దేవేషు ప్రియం మాకృను రాజసు ప్రియం సర్వస్య పశ్యత ఉత శూద్ర ఉతార్యే. అరే, బ్రాహ్మణుడి పట్ల ప్రియముగా వ్యవహరించు, క్షత్రియుని పట్ల ప్రియముగా వ్యవహరించు, వైశ్యుని పట్ల ప్రియముగా వ్యవహరించు, శూద్రుని పట్ల కూడా ప్రియముగా వ్యవహరించు, సమమైన గౌరవమైన శబ్దములే ఉపయోగించుడు, ఎవరిని కూడా సంబోధనలో హెచ్చు తగ్గులు చూడకుము అని ఈ మంత్రం చెప్తుంది. అథర్వ వేదంలోని ఈ మంత్రం ప్రియం మాకృను దేవేషు, ఎవ్వరి పట్ల కఠోరమైన పదములను ఉపయోగించడానికి వీలు లేదు అంటుంది. ఆ తర్వాత మీ అందరికీ సుప్రసిద్ధ మంత్రం యతేమం వాచం కళ్యాణి మా వదాని జనేభ్యః బ్రహ్మరాజన్యాభ్యాం శూద్రాయ చార్యాయ చ స్వాయ చారణాయ చ ప్రియో దేవానాం దక్షిణాయై దాతురిహ భూయాసం అయం మే కామః సంవృద్ధ్యతాం ఉపమా అదో నగతు. అనగా ఏ విధముగా ఈ కళ్యాణమైన ఈ శుభకరమైనటువంటి ఈ వేదవాణి జనుల కొరకే ఉపదేశింపబడినది. బ్రాహ్మణులకు, క్షత్రియులకు, శూద్రులకు, వైశ్యులకు, అర్యులకు, దస్యునకు, సామాన్య స్థితిలో ఉన్నవాడికి కూడా ఇది ఉపదేశించండి. విద్వాంసులకు, ఎవరైతే అతిశూద్రులకు, పామరులకు, సమాజమున వంచింపబడి ఉన్న బహిష్కరింపబడినటువంటి దుష్టులున్నారో వాళ్ళందరికీ ఈ వేదమును విద్వాంసుడే ఉపదేశిస్తాడు గనక అతనికి చక్కగా దానము ఇవ్వండి. అందరూ కూడా పరస్పరము ప్రియోభూయాసం ప్రియప్రదమైన వ్యవహారమే చేసుకొనండి. ఈ వేదవాణి ఉపదేశము చేత రక్షింపబడుతుంది. ఈ వేదవాణిని మాత్రం దుష్టులకు, అతి దుష్టులకు, పామరులకు, క్రూరులకు, వ్యభిచారులకు అందరికీ ఉపదేశం ఇవ్వండి. సర్వ ఆత్మల కళ్యాణము కోరుకొనుడు. మరి ఇట్టి కార్యము ఏ బ్రాహ్మణుడైతే చేస్తున్నాడో, ఏ విద్వాంసుడైతే చేస్తున్నాడో అతనికి మీరు పారితోషికములో దక్షిణ ఇచ్చుకొనుడు అని చెప్తున్నాడు. అందువలన మనమందరము కూడా వేద శాస్త్రముల యొక్క అధ్యయనము స్వార్థపూరిత మానవుల చేత, స్వార్థపూరిత గోష్ఠి చేత స్త్రీలు, శూద్రులు వేదం చదవకూడదని నినాదము ప్రసిద్ధమైంది, నాటకపోయింది. దాన్ని శాస్త్రీయముగా మార్చారు, శాస్త్రముల జతపరిచారు. కానీ మూలములో పరమాత్ముడు మాత్రం ఎట్టి భేదము చూపలేదు. ఎందుకంటే వేద జ్ఞానము నిత్యము. ఈ వేదము పరమాత్ముని చేత ఉపదేశింపబడినది. ఈ సృష్టి యొక్క ప్రయోజనమే ఆత్మ కళ్యాణం. ఈ సృష్టి ఎందుకు రచింపబడుతుందయ్యా అంటే ఆత్మ కళ్యాణం కొరకు. ఆత్మ కళ్యాణం ఎక్కడ జరుగుతుంది అంటే మానవ యోనిలోనే. మరి మానవ యోనిలో అనేక కారణాల వల్ల వాళ్ళు చాలా క్రింది స్థాయిలో జన్మింపబడి ఉంటారు. కొంతమందికి మాతాపితరులు అనేక అధర్మ కార్యములు చేస్తున్నటువంటి గృహములో పుట్టే అవకాశం ఉంది. అంత మాత్రాన భగవంతుడు వారిని కూడా మీరు సంస్కారవంతులుగా మార్చండి, వారిని కూడా తీర్చిదిద్దండి అని పరమాత్ముడు మానవ జన్మకు చేసిన ఉపకారమే వేదాది అధ్యయనము అని ఇవాళ మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఓం శాంతి శాంతి శాంతి.